జాన్స్ గాస్పుల్ చాప్టర్ 13, 1-10 ఎంతో శ్రేష్టమైన వెలుగును మనకు చూపిస్తుంది. ఆరాధన అంటే యేసు ప్రభు వారు ఏమి చేసినాడో ఆ సంగతులు ఈ పాఠ్యభాగం తెలియజేస్తాయి. లూకా సువార్త 7వ అధ్యాయంలో పరిసయ్యుని ఇంటికి యేసు ప్రభు వెళ్ళినాడు. ఆ మాటను మీరు చూస్తే ఒకసారి గమనించండి. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 7లో ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళినాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే 44వ వచనం, చాప్టర్ 7:44, and turning to the woman he said to Simon, seest thou this woman? I entered into thy house, thou gave me not water on my feet, but she has washed my feet with tears and wiped them with her hair. Thou gavest me not a kiss, but she from the time I came in has not ceased kissing my feet. My head with oil thou didst not anoint, but she has anointed my feet with myrrh and oil. యేసు ప్రభు మరి ఈ పరిచర్య 13వ అధ్యాయంలో మనం చదువుకున్న పరిచర్యను అనేకుల మధ్య పొందాలని ఆయన ఆశ. అందుకే ఆయనను ఎవరు పిలిచినా వారి ఇంటికి వెళ్ళాలని ఇష్టపడినాడు. He went to every house. He wanted his place pillar. ఆయనకు రావాల్సిన ఘనత కొరకు ఆయన మరి ప్రతి ఇంట్లోనికి వెళ్ళినాడు. ఈ సిమియోన్ ఇంటిలోనికి వెళితే ఆయనకు ప్లేస్ లేదు పిల్లలు. ఆయన కాలు కడిగిన వారు లేరు, ఆయనకు నూనె పెట్టిన వారు లేరు, ఆయనను ముద్దు పెట్టుకున్న వారు లేరు. క్రైస్తవ ప్రపంచం పిల్లలు ఈ రోజుల్లో దేవుని ప్రపంచము అని చెప్పుకుంటున్న క్రైస్తవ సమాజం అంతా ఎట్లా ఉందంటే దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ క్రైస్ట్. ఆయనను ముద్దు పెట్టుకునేవారు లేరు, ఆయనను అభిషేకించేవారు లేరు. ఎందుకు లేదంటే దే హ్యావ్ అడాప్టబుల్ సిస్టమ్ పిల్లలు. ఒక క్రమమును అంగీకరించినారు, ఆ క్రమమును రాసుకొని వారు అలాగూ వెళ్ళిపోయినారు. గత వారము మన మధ్యలో మెదక్ నుండి వచ్చిన సహోదరులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఈ క్రైస్తవ లోకంలో మా ప్రాంతంలో అందరూ ఇట్లనే చేయాలని అనుకొని చేసినారు, కానీ వాక్యపు వెలుగులో ఇలాగుంది అని మాకు ఎవరు చెప్పిన వారు లేరు అని అన్నారు. మనిషి ఏం చేసినాడంటే క్రీస్తును ఘనపరచుటను విడిచిపెట్టి క్రీస్తును అవమానపరిచి. సహోదరుడు ఒక మాట అన్నాడు, మనల్ని అందరినీ మాస్టర్ పీస్గా చేసినాడు. ఆ వచనం ఎక్కడుంది బైబిల్లో అని నేను చూస్తుంటే 2వ తిమోతి పత్రిక కనబడుతుంది 2వ అధ్యాయంలో. యజమానుడు వాడే పాత్ర, దాట్స్ ద మాస్టర్ పీస్. గాడ్ ఇస్ లుకింగ్. ఆ మాస్టర్ పీస్ ఎవరో కాదు, యేసు ప్రభువును నమ్మిన వారు. ఈ క్రైస్తవ లోకంలో మనుషుడు ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతములను క్రమములను తొలగించి వాక్యంలో చెప్పబడిన వెలుగులో రావాలి. యేసు ప్రభు ఇప్పుడు ఎందుకు ఆయన వై డిడ్ హీ డూ దిస్? ఆయన మనసులో ఏముందంటే ఎక్కడి నుంచి వచ్చినాడు? దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కనుక దేవుని దగ్గరికి వెళ్ళాలనే సమయం సమీపించింది. హీ వాజ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ప్రిలర్. ఆదివారం నాడు మనం వచ్చి ఆలోచించి తలంచేది ఏంటంటే వి థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్, వి థింక్ అబౌట్ హోలీ స్పిరిట్, వి థింక్ అబౌట్ ఫాదర్, తండ్రి అయిన దేవుని, కుమారుని, పరిశుద్ధాత్ముని గురించి ఆలోచించడానికి వస్తాం. వి థింక్ అబౌట్ దట్. క్రైస్ట్ వాజ్ థింకింగ్ ద సేమ్. నేను ఇప్పుడు నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను కనుక మై హవర్ ఇస్ కమ్, నా వాట్ షుడ్ ఐ డూ? ఆదివారపు వెలుగు ఎలాంటిదంటే మనమందరము దేవుని సన్నిధిలోనికి వచ్చి నిలబడతాము. వేర్ ఆర్ యూ గోయింగ్ అని అంటే మనం ఏమంటాం? అందరికీ ప్రార్థనకి వెళ్తున్నాము అని అంటాం. బట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ పిల్లర్. దేవుని సన్నిధానంలోనికి మనం వెళ్తున్నాం. ఆదివారపు ప్రాంగణం ఎలాంటిది అంటే నువ్వు నేను దేవుని ప్రాంగణంలోనికి కాదండి, 4 గోడలు కాదు. ఇంతవరకు మన సహోదరుడు వి కమ్ ఇన్ టు రెల్మ్ ప్రిల్లర్. ఎలాంటి వాతావరణం అని అంటే నీ హృదయంలో దేవుడు పరిశుద్ధుడు, నా హృదయంలో దేవుడు పరిశుద్ధుడు అనే తలంపు పుడితే ఆ వాతావరణం ఎట్లా ఉంటుందంట? పరిశుద్ధమైనదిగానే ఉంటుంది ప్రిల్లర్. ఇద్దరు చాలు అన్నాడు దేవుడు. ఇద్దరి మనసులో ఏముంటుందంట?
ఈరోజు నేను పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధమైన తలంపులతో ఆరాధించడానికని ఆ ఇద్దరు వస్తే, ఆ ఇద్దరు చుట్టూ ఎలాంటి వలయం ఉంటుంది అంటే ఇట్ విల్ బి అ హోలీ వండర్ఫుల్ ప్లేస్ పిల్లలు. యేసు ప్రభు అందుకే ఆ స్థలమును, ఆ చోటు ఆయన ఎరిగినాడు గనక ఆయన ఏం చేసినట్టే భోజన పంక్తిలో నుండి ఆఫ్టర్ ద సపర్, ఫ్రమ్ ద సపర్. ఏం సపర్ ఇది? మనము యేసు ప్రభు ఆచరించిన ప్రభు రాత్రి భోజనమే పిల్లల. యోహాను సువార్త 13, 14, 15 అధ్యాయంలో మేడగదిలో యేసు ప్రభు శిష్యులతో రొట్టె విరిచిన తర్వాత జరిగిన సంభాషణ అంతయు కూడా యోహాను సువార్తలో కనబడుతుంది. హీ గెట్స్ అప్, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన లేచి, ఆ వాక్యం అంత చక్కగా ఉంది, హీ రైజెస్ అప్ ఫ్రమ్ ద సఫర్. రైజింగ్ అనే పదము చాలా బలమైంది ప్రియులారా. అతడు లేచెను. లుక్ ఎట్ ద డిగ్నిటీ ప్రియులారా. ఆ మ్యాన్ ఇస్ స్టాండింగ్ అప్ అంటే ఎంత ఘనతతో కూడిన ప్రదేశము అది. యేసు ప్రభు భోజన పంక్తిలో ఆయన లేచి, హీ రోజ్, హీ స్టూడ్ అప్ టు డూ వాట్? ఏం చేయాలని? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంచాడు. వాట్ వాజ్ హిస్ థాట్? సువార్తలు అంత స్పష్టంగా మనకు కనబడకపోయినా మరి పత్రికలలో వాట్ వాజ్ హిస్ మైండ్ అనేది 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువు. 11 నుంచి చదువు, 11 నుండి 15 దాకా 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక. హీబ్రూ 2:11-15, 11-15. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడిన వారికి అందరికీ ఒకటి వరం. ఈ హేతు చేతను వారిని సహోదరుని పిలుచుట ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానం చేతున్నాను. మరియు నేను ఆయన నమ్ముకుని అందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలముగా వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్తమాంసములో పాలువాడారు. ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడు. హౌ వండర్ఫుల్ యునైటింగ్ పిల్లర్. యేసు క్రీస్తు ప్రభు మనల్ని ఎలాగో చూస్తున్నాడంటే, మీరు క్రియేటెడ్ బీయింగ్, మీరు సృష్టించబడిన వారు, నేను సృష్టించబడని వాడను కనుక మీకు నాకు పొత్తు లేదు అనడంలే. ఆ పిల్లలు రక్తమాంసములలో బాలివారైనందున ఈయన కూడా ఏమైనాడంట, హీ వాజ్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ పిల్లర్. నీతో సమానంగా, నీతో దగ్గరికి రావాలని ఆయన ఈ హేతువు చేత ఆయన మనల్ని సహోదరులను పిలుచుటకు సిగ్గుపడలేదు. యేసు క్రీస్తు ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఎందుకు లేచినాడంటే, హీ వాంటెడ్ టు ప్రిపేర్ అస్. ఎలాగంటే తన పిల్లలు, ఇదిగో నీ పిల్లలు అని చెప్పడానికి కొరకై మనం సిద్ధపరచుటకు ఆయన లేచి, హీ టుక్ హ్యాండ్ బేసిన్ అని రాయబడింది. తెలుగులో అవి ఆ పదాలు అక్కడ ఉండవు పిల్ల. ఆయన ఒక పల్లెమును తీసుకునేను. ఏం పల్లెం అది? వాట్ బేసిన్ ఇస్ దిస్? హ్యాండ్ బేసిన్ అని రాయబడింది. ఇంగ్లీష్లో క్లియర్గా, మరి తెలుగులో ఉందో నాకు తెలియదు. అక్కడ ఇంగ్లీష్లో ఉన్న పదం హీ టుక్ ద హ్యాండ్ బేసిన్. కాళ్ళను కడిగే బేసిన్ కాదు తీసుకున్నదా, తలను కడిగే బేసిన్ కాదు పిల్ల. హ్యాండ్ దట్ గివ్స్ యూ అన్ అథారిటీ పిల్లర్. చేతులు నీకు ఎలాంటి మరి సుగుణమును అనుగ్రహిస్తుంది అంటే, దేవునికి పరిచర్య చేయగలిగే గొప్ప సుగుణాలను ఇచ్చేవారు. యాజకుడు చేతులతో ఆరాధిస్తాడు పాత నిబంధన గ్రంథం. యేసు ప్రభు యోహాన్ మరి పౌలు రాసిన పత్రికలో తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, పురుషులందరూ కూడా తమ పరిశుద్ధమైన చేతులను ఎత్తి. హౌ డిడ్ దిస్ హ్యాపన్ అంటే, యేసు ప్రభు తీసుకున్న చెయ్యి కడిగే ఆ పాత్రను తీసుకొని హీ వాజ్ డూయింగ్ సంథింగ్ వెరీ డిగ్నిఫైడ్. పరిశుద్ధమైన చేతులు ఎక్కడికి వచ్చినాయంటే, హీ కేమ్ దేర్ డౌన్ నియర్ యువర్ ఫీట్. నీ పాదముల దగ్గరికి వచ్చినాడు. యేసు ప్రభు నీ పాదముల దగ్గరికి రావడంలో అర్థం ఏంటంటే, నువ్వు ఎంతో, యు ఆర్ అన్ ఇంపార్టెంట్ వెసల్ ఫర్ గాడ్. దేవునికి నువ్వు చాలా విలువైన వాడు. ఆ డిగ్నిటీ నీకు అర్థం కావాలని యేసు ప్రభు చేసినాడు పిల్ల. ఆ ఘనత నీకు అర్థం కావాలని యేసు ప్రభు నీ పాదం దగ్గరికి వచ్చినాడు.
If you really know what you are, your worship is very different. Masterpiece అన్నాడు సోదరు. ఎస్ పిల్లలు, వీఆర్ మాస్టర్ పీస్. ఎప్పుడు నీకు అర్థం కావాలా? క్రైస్ట్ సా మీ యాజ్ అ మాస్టర్ పీస్. అప్పుడే ఆరాధన ఎంతో రమ్యంగా, ఆనందంగా ఉంటుంది. ఇట్ విల్ బీ అ మెలోడియస్ డే ఇన్ యువర్ లైఫ్. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియా ఒక అత్తరును తీసుకొచ్చి యేసు ప్రభు పాదములకు పూసి ఏం చేసిందంట? షీ వైప్డ్ విత్ హర్ హెయిర్ అని రాయబడింది కదా. ఆరాధనకు వచ్చి మనము ఎంత ఉన్నతమైన వారమో అనేది మనకు అర్థమైతే, వాట్ డూ యూ క్యారీ బ్యాక్? ఏం తీసుకొని పోతాం అంటే, మా బ్రదర్ చాలా చక్కగా మాట్లాడతాడని తీసుకొని పోతారా? మరియా ఏం తీసుకుపోయిందంటే, తన వెంట్రుకలకు యేసు ప్రభు పాదములను తుడవగా ఆ పాదములకు ఉన్న సుగుణమంతయు ఆమె వెంట్రుకలకు తగిలింది కదా. అబ్బా, సింతాల్ సోప్ పెట్టుకొని వచ్చినావు కదా నువ్వు ఇప్పుడు అని అన్నారు కొంతమంది సహోదరులు నేను కూర్చుంటే. దే న్యూ ద ఫ్రాగ్నెన్స్ ప్రిలా. యేసు ప్రభు ఆమె వెంట్రుకలు ఆయన పాదములకు తగిలి ఆమె ఆ ఇంట్లో నుంచి అలాగూ బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సువాసన ఎలా ఉందంట? ఎవ్రీబడి స్మెల్డ్ ఇట్ ప్రిలా. ఆదివారం నువ్వు వచ్చి ఏం స్మెల్ చేసిపోయినావు ఇక్కడ? అబ్బా, ఆయన ఈ పాట ఎందుకు తీసిండో ఏమో, ఆయన ఈ పాట ఎందుకు పాడినాడేమో, ఆయన ఈ మాట ఎందుకు మాట్లాడినో. నో, డోంట్ లుక్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్. నాది చూడనికి రా. వీఆర్ అ మాస్టర్ పీస్. సహోదరుడు అన్నట్టుగా మనమందరము కూడా ఒక దివ్యమైన పాత్రగా ఏర్పరచబడి, వి కమ్ హియర్ ఫర్ అన్ ఎక్సలెంట్ వర్షిప్ ప్రేయర్. ఒక క్వైర్ లేదు ఇక్కడ. ఎట్లా జరుగుతుంది ఆరాధన? ఒక బృందం లేదు, పాడేవాడు స్వరాలు లేవు వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర ఏం లేదు. ఎట్లా జరుగుతుంది ఆరాధన అంటే, యేసు ప్రభువు ఉన్నాడు, అదే చాలు. హీ కమ్స్ విత్ అస్ ప్రిల్లర్. ఆదివారం ఆయన ఏమంట? సమాజం మధ్య నీ కీర్తిని గానము చేయుటకు. యేసు ప్రభు ఇంతకుముందు ముందే వస్తాడు. నువ్వు 9 అంటే 9 గంటల 15 నిమిషాలకు రావడం కాదు ప్రిల్లర్. అసలు డిసానర్. అది ప్రభువును గణపరచుట ప్రిల్లర్. నువ్వు దూరం నుంచి వస్తున్నావు అనుకో, ఏదైనా ప్రమాదము, ఏదో ఒక మరి ఆకస్మికంగా ఏదో జరిగి లేట్ అయిపోయినంటే అర్థం వేరు ప్రిల్లర్. అన్నీ ఉండి లేచి రావడానికి మనకి ఇబ్బంది కాకూడదు. హీఈస్ దేర్ బిఫోర్ యూ. ఆ గడియ వచ్చినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, when the hour has come, he knew that he was to go to God. దేవుని యొద్దకు వెళ్ళాలి అని యేసు ప్రభు గుర్తెరిగినాడు కనుక ఆయన ఏం చేసినట్ట? వారి పాదములను, హౌ వండర్ఫుల్ ఇస్ ద ఫీట్ that he wanted to decorate with. యేసు ప్రభు నీ పాదములు ఆయనకి ఎంత సుందరంగా కనబడినాయో దాన్ని ఏం చేయాలంటున్నా అనుకున్నాడంట? అలంకరించాలనుకున్నాడు. దేంతో అంటే, ఫైన్ లినెన్ టవల్. లినెన్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ బట్ట ప్రిల్లర్. ఇదే దొరికిందా నీకు తీసుకురానికి? ఇంకా వేరే బట్టలు దొరకలేదా నీకు అని అంటాం. కానీ క్రీస్తు ఎన్నుకున్న పాత్ర ఎలాంటిదంటే, హీ టుక్ అ ఫైన్ క్లీన్ లినెన్ టవల్. హౌ ఎక్సలెంట్ దట్ వాజ్ బిఫోర్ హిస్ సైట్. ఇష్టం వచ్చినట్టుగా చేయలే ఆయన. ఏదో ఒక బట్ట తీసుకురాపురా ముందైతే ఇది తుడుద్దామంటాం. నో, హీ డిడ్ంట్ హ్యావ్ దట్ ఇన్ హిస్ మైండ్ ప్రిల్లర్. లుక్ ఎట్ ద థింగ్స్ దట్ హీ టుక్ దేర్. A basin, hand basin అని రాయబడింది. He took the towel. He did not ఆ టవల్ని భుజం మీద పెట్టుకోలే, మెడకు చుట్టుకోలే, మెడ చుట్టేసుకోలేదు ఆయన. He tied it to his lion's pillar. ఆయన దానికి మరి నడుముకు కట్టెను. వాట్ అన్ ఎక్సలెంట్ ప్లేస్ దట్ వాస్. క్రీస్తు నిన్ను అలంకరించుట కొరకై ఆయన నడుముకు తువాలును కట్టినాడు. వాట్ అ ప్లేస్ ప్రిల్లర్. హౌ స్ట్రాంగ్ దట్ ఎలిమెంట్ వాస్ దేర్ ఇన్ క్రైస్ట్ మైండ్ టు క్లీన్ యూ. యేసు ప్రభు ఎన్నుకున్న వస్తువు ఆయన మనసుకు ఎంత పవిత్రంగా, ఎంత ఘనతతో కూడినదిగా ఉండిందో ఆయన తీసుకున్న పదార్థాలన్నీ కూడా. He took it, he came and he wiped ప్రిల్లర్. యేసు ప్రభు అంత శుభ్రపరిచిన మనము ఆదివారం వచ్చి ఏమంటామంటే, మేము పాపులము అని మాట్లాడతాం ఇక్కడికి వచ్చి కదా. మనలో సహోదరులు చాలామంది మాట్లాడారు, కొత్తగా ఉన్నవారు నేర్చుకుంటున్నారు. బట్ క్రైస్తవం అంతయు కూడా మాట్లాడేది ఏంటంటే, ఆదివారం నాడు వచ్చి నేను ఉదయకాలం కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను, ఎంతగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అవమానాన్ని పాటల రూపకంగా పాడి క్రైస్తవ్యం అంతయు ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధన అనుకుంటున్నారు దాన్ని. దేన్నంటే ఆయన కొరడాలతో కొట్టినది,
ఆయన గడ్డపు వెంట్రుకలు పెరిగినది, ఆయన భూమిపై ఉమ్మి వేసినది, ఆయనకు పెట్టిన తలకు ముండ్ల కిరీటం, బక్కకు బల్లెపోటు, ఆయనను మోసం చేసినదంతయు కూడా పాట రూపంగా అల్లి క్రైస్తవులందరూ చేయించిన తప్పేందంటే ఆయనను అవమానపరచుటకు వెళ్తున్నాం. కానీ క్రీస్తు మనసులో ఏముందంటే, అవమానపరుడవైన నీవు, దేనికి అక్కడికి రానటువంటి నిన్ను ఆయన చేతి పల్లెమును తీసుకొని, నీళ్లను తీసుకొని, తువ్వాలను తీసుకొని, నడుముకు కట్టుకొని, ఆయన నీకు ఇవ్వాల్సిన ఘనత ఎంత గొప్పగా ఇచ్చి ఏమైనా చూపించాలనుకుంటున్నాడు దేవుని కంటే, హియర్ ఈజ్ ద వెసల్, మాస్టర్ పీస్. నువ్వు ఎదురు చూసిన మాస్టర్ ఎప్పుడు వస్తుంది? పరలోకంలో కాదు, భూలోకంలోనే. దేవుడు నిన్ను నన్ను పరలోకంలో మాస్టర్ పీస్గా అక్కడ కూడా ఉంటాను, ఇక్కడ కూడా సంఘంగా ఉంటేనే దేవునికి ఆరాధన. పాపికి దేవునికి సంబంధమే లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువునకు పాపికి సంబంధం. పాపులను రక్షించుటకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పంపించినాడు, పాపులను రక్షించుటకు ఆయన వచ్చినాడు. కానీ దేవుడికి పాపికి ఏ సంబంధం లేదు ప్రియుల. దేవుడు పరిశుద్ధుడు. పాపులను యేసు ప్రభువారు రక్షించి దేవుని ఎదుట నిందారహితులుగా నిలబెడతాం. ఈ వెలుగులో సాగుతున్న మన ప్రయాణంలో ధూళి కాలు కడుక్కోవాలని అన్నాడు. ఎందుకు కడుక్కోవాలి ప్రియుల? వై షుడ్ బి క్లీన్ అవర్ లెగ్స్? యేసు ప్రభు పాదములు కడుక్కుంటే చాలు అని అన్నాడు. పాదములు ఎట్లా కడగాలి? మేము చాలా ఊర్లలో పల్లెటూళ్ళకి పోగానే అందరు నన్ను ఏమంటారు, అన్న కాలు కడుక్కోవాలని నీళ్ళు తీసుకొస్తాను. అయ్యా నేను షూ వేసుకొచ్చినాను, కారులో వచ్చిన, నాకు ఏం దుమ్ము అంటలేదు. షూ ఇప్పితేనే ఇంకా పాదములు బయటికి వస్తాయి. నా పాదాలకు ఏం మురికి లేదు కదా, నేను షూ ఇప్పలేదు కదా. నేను షూ ఇప్పితే నా యొక్క పాదములకు, నేను షూ కడుక్కోలేక పోయి నీళ్ళు పోసి చేసుకోలేదు. చెప్పులు కడుక్కున్నాం అంటే కడుక్కునే వాళ్ళం రబ్బర్ చెప్పులు ఉంటే కడుక్కోవచ్చు, చేయొచ్చు. కానీ మై షూ, నేను వేసుకున్న, ప్రతి ఒక్కరు వేసుకున్న షూ, ఏ కాంట్ వాష్ దర్ షూస్ పిల్లల. ఎందుకు అంటే బైబిల్ చెప్తున్న సత్యం. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం చదువు. ఎందుకు షూ కడగనికి లేదు, ఎందుకు షూ కడుక్కోలేమంటే ఇట్ ఇస్ అ డివైన్ పర్పస్ అండ్ ఇట్ ఇస్ అ డివైన్ థింగ్ దట్ హస్ బీన్ గివెన్ టు అస్ పిల్లల. ఆ కుమారునికి చదువు 15వ అధ్యాయం 22వ వచనం దొరికిందా? అయితే దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీడి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఎస్, తెలుగులో చెప్పులను ఎంత అవమానంగా మాట్లాడుతుంది బైబిల్. పుట్ మా షూ అని రాయబడింది అక్కడ. ఆయనకు ఒక షూ తీసుకుని రా. ఎందుకు ఆ షూ అంటే, ఆ షూ ఈ లోక మాలిన్యమును అంటనీయకుండా నీ పాదములను భద్రపరిచే పదార్థము పిల్ల. చెప్పులంటే మామూలు మురికి అయిపోతుంది. ఆనాడు చెప్పులే గొప్పగా అనుకున్నారు. రాజులు సైతం చెప్పులు వేసుకున్నారు, కానీ బ్రిటిష్ వాళ్ళు చెప్పులు వేసుకోవాలి. ఎప్పుడు చూసినా బూట్లలో తాగినారు వాళ్ళు. బైబిల్లో ఆ వెలుగుంది కనుక వారు ఏమన్నారంటే, లూక్స్ గాస్పెల్ 15:22లో ఆ చక్కని మాట ప్రియులరా, అండ్ హీ సెడ్ టు ద సర్వెంట్స్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ రోబ్. ఎంత చక్కని పాత్ర అంటే ఆ పాత్రను తీసుకొచ్చి ఆయన మీద వేయండి. బెస్ట్ రోబ్ అండ్ క్లోత్ హిమ్ ఇన్ ఇట్ అండ్ పుట్ a ring on his hand and sandals on her feet. శాండిల్స్ ఎట్లా ఉంటాయి? కంప్లీట్గా పాదమును రక్షించే పదార్థం ప్రియుల. వేర్ ఆర్ యువర్ శాండిల్స్? అది ఇప్పితేనే కడగాల్సిన అవసరం ఉంది ప్రియుల. దేవుడు నిన్ను అలంకరించిన పాత్రలను నువ్వు కాదనుకొని కాలు రాయవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన పదార్థాలు తీసుకోడు ప్రియుల తిరిగి. గాడ్ నెవర్ టేక్స్ బ్యాక్ వాట్ హీ హెస్ గివెన్. నీకు అనుగ్రహించిన రక్షణ పోతుందని దుర్మార్గులు బోధలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన రక్షణను తిరిగి తీసుకోడు. నేను ఇచ్చేసిన, నేను అంతే, ఐ హావ్ గివెన్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును నమ్మిన వారికి యేసు ప్రభు ద్వారా దేవుడిచ్చిన దీవెనలను దేవుడు తిరిగి తీసుకోడు పిల్లలు. దేవుడు తీసుకోగలిగేదంతా ఏంటంటే నీ ఆత్మను మాత్రమే తీసుకుంటాడు. ఈ సేస్ కమ్ అంటే వెళ్ళిపోవాలి నీ ఆత్మ. నీ శరీరమును కూడా చంపగలిగేవాడు. ఆత్మ సంబంధమైన దీవెనలను దేవుడు నీకు ఎప్పుడు కూడా దూరం చేయడు. నువ్వు చేసుకుంటావు అది. నేను నడవాలని ఇష్టపడతావు, శాండిల్స్ ఇప్పాలని ఇష్టపడతావు. ఇప్పినప్పుడు ఏమవుతుందా? శాండిల్స్ దుమ్ము అనుకుంటావు. ఆ దుమ్ము అనుకోగానే మళ్ళీ ఎడికి రావాలా? దేర్ ఇస్ అ క్లీనింగ్ ప్లేస్. యేసు ప్రభు నేను క్లీన్ చేస్తాడు. మై ఫ్రెండ్, ఆరాధనలో దేవుడు నిన్ను నన్ను అలంకరించిన పదార్థాలు ఎంతో ఘనమైన కనుక ఆదివారం నాడు వచ్చి నేను నిలబడినప్పుడు నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడడం కాదు. వాట్ am I టాకింగ్ బిఫోర్ గాడ్?
దేవుని ఎదుట నిలబడి, ముఖ్యమంత్రి ఎదుట నిలబడి, నువ్వు చెడ్డ వేసుకున్నప్పుడు నాకు తెలుసు, నువ్వు మనం గోళీలు ఆడింది నీకు తెలియదా? మనము దేవుని ఎదుట వచ్చి మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. దేవుడు సుమి, హీఈస్ గాడ్, హీఈస్ హోలీ. ఆయన చుట్టూ వలయం, ఆయన చుట్టూ దేవదూతలు. ఆ వలయంలోనికి సంఘంగా మనం ఆదివారం నాడు వచ్చి నిలబడతాం. వారపు రోజుల్లో ఉండమంటే ఉంటాం ప్రియుల, నేర్చుకోవడానికి మనం వారపు రోజుల్లోకి వస్తాం. కానీ ఆదివారం నాడు మనం వచ్చే వాతావరణం ఎలాంటిది అని అంటే, దేవుని యొక్క పరిశుద్ధమైన బౌండరీ లోపలికి వస్తాం. యేసు ప్రభు ద్వారా పరిశుద్ధ రాగానే ఎవరు వెల్కమ్ చేస్తారు? యేసు ప్రభు కమ్ అంటాడు, అంతే. నా సహోదరులు వచ్చినారని భుజముల మీద చేతులు వేస్తాడు. లోపలికి రాగానే యేసు ప్రభు మనం తీసుకొని ఇంకా ముందుకు వెళ్తా ఉండగా పరిశుద్ధాత్ముడు, కమ్, ఐఎమ్ దేర్ టు గివ్ యూ పవర్. ఇదిగో శక్తితో నేను నింపి ఉన్నా. వీళ్ళిద్దరూ ప్రభావంతో ఎక్కడికి తీసుకుపోతారంటే, వి గో ఇన్సైడ్ into the presence where exactly God is. దేవుడు ఎక్కడున్నాడో ఆ వాతావరణంలో పోయి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉండే చోట్లో నిలబడి ఏమంటామంటే, దేవా నీవు ధన్యుడు, దేవా నీవు ధన్యుడు. అండ్ ఏది ఆ పదం పలకగలిగే పాత్ర ఏదంట? ఆ మాస్టర్ పీస్. ఈ వెలుగు నాకు అర్థమైతే సండే విల్ బి ద బ్లెస్డ్ డే ఇన్ మై లైఫ్. ఆదివారం నా జీవితంలో ఎట్లా ఉంటుందంటే, ఎంతో విలువైనదిగా కనబడుతుంది. 9 అంటే 10 నిమిషాల ముందే వచ్చి నిలబడతాం. ఏ పాట పాడాలా, దేవుణ్ణి గణపరిచే పాట ఏముంది అని చెప్పి మన పాటల పుస్తకంలో మనం సహాయంగా ఉండాలని పాటల పైన రాసినాం. ఇది ప్రభు మహిమ, సహోదరులంగా పాడే పాట, భార్యగా పాడే పాట, రొట్టె విరువక ముందు పాడే పాట, పరిశుద్ధాత్ముని గురించి పాడే పాట అని పైన హెల్ప్గా ఉండాలని మన పాటల పుస్తకంలో అవి పెట్టినాం ప్రియుల. జస్ట్ లుక్ ఎట్ దాట్ అండ్ ద డిగ్నిటీ దట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద హీమ్ ప్రియుల. మన పాటల్లో ఉన్న ఘనత, వైభవం చూడండి. దెర్ ఇస్ నో choir, దెర్ ఇస్ నో మ్యూజిక్ హియర్, బట్ యు ఆర్ అ మ్యూజిక్, యు ఆర్ అ మాస్టర్ పీస్. మా సంఘంలో ఎంతోమంది మీ వాయిద్యాలు ఏం లేవంటే, మా దగ్గర వాయిద్యాలు ఎందుకు లేవు? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాయిద్యాలు. ఎవ్రీబడి హ్యాస్ అ పిచ్. ఒకరికి ఒక స్వరం ఉంటే ఇంకొకరికి తబలో ఒక రీతిగా మోగుతూ ఉంటే వయలిన్ ఇంకొక రీతిగా మోగుతూ ఉంటుంది. బట్ ఆల్ ఇన్ అ హార్మనీ ప్రియుల, అంతే కదా. వాడు ఇష్టం వచ్చిన రాగంలో పోతూ ఉంటే ఇంకొకరు కరెక్ట్గా పోవాలని ప్రయత్నం చేస్తాం. ఆల్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ మిక్స్చర్ ఆఫ్ వాయిసెస్ ఫార్ గాడ్. దేవునికి ఒక అద్భుతమైన స్వరములుగా మన ఆరాధన వెళ్తుంది. కనుక ప్రియులారా, వి కమ్ ఆన్ ద లార్డ్స్ డే. ప్రభు దినం ఎవరిది అంటే ప్రభువుదే. ఎందుకు వస్తావు నువ్వు అంటే ప్రసంగం కోసం రాకండి. డోంట్ కమ్ ఫర్ అ సర్మన్ ప్రేయర్, వి నాట్ హియర్ ఫర్ అ సర్మన్. మనం ఎందుకు కూడతామంటే దేవుని ఆరాధించుటకు కూడతాం. ఆ ఆరాధించిన వెలుగులో సహోదరుల హృదయంలో దేవుడు ఖచ్చితమైన తలంపు పెడతాడు. సహోదరుడు లేచి మాట్లాడినాడు, ఈ కీర్తన పలానా సహోదరుడు చెప్పినప్పుడు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వమును గురించిన తలంపులను మాట్లాడి. హీ డిడ్ంట్ ప్రిపేర్ అ సర్మన్. సహోదరుడు ఎవరో ప్రసంగం పాట తీస్తే ఆ పాటల నుంచి చిన్న తలంపు. దాట్స్ వాట్ వీ నీడ్ పిల్లలు. నేను సిద్ధపరచుకొని వచ్చి, నువ్వు సిద్ధపరచుకొని వచ్చి, ఇతరుల మీద కత్తులు తీసి యుద్ధాలు చేసి నువ్వు బాగున్నావా, నీ ఇల్లు బాగుందా, నేను బాగున్నానా కాదు. ద థింగ్ దట్ పోర్స్ అవుట్. అందుకే ఆదివారం రొట్టె విరిచిన తర్వాత ఇవన్నీ పొర్లుతాయి పిల్ల. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద సఫర్. ఆదివారం నాడు రొట్టె రసం విరిచినామంటే అందులో నుంచి ఆరంభం అవుతుంది పిల్ల. హౌ డస్ ఇట్ స్టార్ట్ అంటే, హౌ యూ గివ్ అ స్టార్ట్. నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తావు? ఆటోమేటిక్గా స్టార్ట్ కావాలి. ప్రకటన చేయగానే అదిగో మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది. చూడండి ఒకసారి మాట ఎట్లా, హౌ డస్ ఇట్ స్టార్ట్ అంటే అక్కడ మంచి చిత్రపటం కనబడుతుంది మనకు. ఒక ఛాయగా అక్కడ అనుగ్రహించబడింది. సమూయేలు యెష్షయి ఇంటికి వస్తాడు. 6వ అధ్యాయం అనుకుంటాను. అయితే మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం సహాయం చేయాలి నాకు. 16th chapter ఏనా? ఎస్, 16వ అధ్యాయం, క్షమించాలి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, 11-12. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు,
నీవు వాని పిలువ నంపించుము, అతడు అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా, మనం కూర్చుందాం కానీ అతడు వాని పిలుపు నంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును అయి ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతనిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. గాడ్ స్పీక్స్ బ్రదర్. సమూయేలు మాట్లాడతలేడు. అతడు లోపలికి రాగానే గెట్ అప్, నౌ ఇట్ ఇస్ ద టైం. ప్రకటన చేయగానే నా మనసులో మొదలాడాల్సినది, మనం తీసుకొని వెళ్ళాల్సిన మాట ఏంటంటే, లేచి అతనిని అభిషేకించండి. ఎందుకు లేచి స్తుతులు చెల్లిస్తామంటే, వాక్యం మాట్లాడితే గెట్ అప్, రైజ్, హి ఈజ్ ది అనాయింటెడ్. ఆయన మీ మధ్యలో అభిషేకించి, ఇంకా అభిషేకం అంటే అందులో దుర్వాసనలు రావు. తైలంలో దుర్వాసన ఉంటుందా? సెంట్లో దుర్వాసన ఉంటుందా? నీ జీవితంలో దుర్వాసన పెట్టుకొని నువ్వు యేసు ప్రభువును సరిగా నీ జీవితంలో అర్థం చేసుకోకపోతే ఎల్లప్పుడూ పాపివనే మాట్లాడతావు, కానీ నేను ఆరాధికుడు నన్ను మాట్లాడలేవు. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ది అనాయింటింగ్. నీ దగ్గర కుమ్మరించడానికి ఏమైనా ఉందా? లేదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో వచ్చినవాడు. సమయాలు సిద్ధపడి వచ్చినాడు. కొమ్ములో నూనె తీసుకొని, తైలమును తీసుకొని ఎవరిని అభిషేకించాలంటే దేవుడు ఎన్నుకున్న వాడిని అభిషేకించాలని వచ్చాను. ఆయన చూసింది ఏంటంటే, పోపును చూసినాడు, బిషప్ను చూసినాడు, రెవరెండ్ని చూసినాడు, సహోదరుని చూసినాడు, అందరినీ చూసినాడు. అరే పిచ్చోడా, నువ్వు చూసినట్టుగా కాదు నేను చూచేది. మనుషుడు పైవేషమును చూచి గణపరుస్తాడు, కానీ నేను హృదయమును చూస్తాను అన్నాడు. ఆ హృదయ రహస్యమును ఎరిగిన దేవుడు, హృదయానుసారి అయిన వాడు ఎవరు అంటే, హియర్ ఇస్ ద మ్యాన్ జీసస్ క్రైస్ట్. ఎంత ఎక్సలెంట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. సహోదరుడు వర్ణించినాడు కదా. అట్టి మనిషిని ఆరాధించడానికే వి కమ్ హియర్, అండ్ దట్స్ వాట్ జీసస్ డిడ్. ఆయన సమయము ఆసన్నమైనది. హీ న్యూ దట్ ది హవర్ హస్ కమ్, బట్ హీ నీడ్స్ టు గో. నేను వదిలిపెట్టి పోలే, ఆయన నేను అలాగూ విడిచిపెట్టిపోలే. హీ హ్యాడ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ విత్ హిమ్ టు డెకరేట్ యూ. అని భూలోకం నుండి వెళ్ళేటప్పటికి నిన్ను చక్కగా అలంకరించినాడు. హీ మేడ్ యు అ మాస్టర్ పీస్. ఆ మాస్టర్ పీస్కి షీన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, త్రూ హోలీ స్పిరిట్. ఈ చక్కని అమూల్యమైన పాత్రకు ఇంకా వెలుగు, మహిమను తీసుకురాగలిగేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఇద్దరు మనల్ని ఎలాగూ సిద్ధపరుస్తున్నారంటే, దేవుని ఇత్తడిని తీసుకొచ్చి మంచిగా దాన్ని క్లీన్ చేయాలంటే ఏం చేయాలా? పీతాంబరం తీసుకురావాలా, రుద్ది దానికి లైట్ కొడితే ఎంత పవర్ఫుల్గా బ్లో అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది అది. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న మనం, హీ హ్యాడ్ ఎ ఎలిమెంట్ టు క్లీన్ అస్. మనం అందరము చక్కని పాత్రగా అమర్చబడి. డూ యూ హ్యావ్ యువర్ శాండిల్స్ ఆర్ యూ రిమూవ్డ్ ఇట్? మీ చెప్పులు తొడుక్కొనే ఉన్నావా, కడగబడడానికి వదిలేసి వచ్చినావా? ఇఫ్ యూ హ్యావ్ యువర్ శాండిల్స్, యువర్ బ్లెస్డ్ మ్యాన్ పిల్ల. మనము మన స్వార్థం కొరకు, మన ఇష్టం కొరకు చెప్పులను వదిలిపెడతాం. దేవుని ప్రణాళిక అది కాదు పిల్ల. అందుకే యేసుప్రభు ఆ మాట అన్నాడు, కాలం కడగాలని సిద్ధపడి. యూ విల్ లీవ్ థింగ్స్ విచ్ హెస్ బీన్ డిజైన్ బై గాడ్. దైవికమైన వెలుగుతో నీకు అనుగ్రహించబడిన వస్తువులను వదిలిపెడతా. కనుక లెట్ us ఆల్ హ్యావ్ దిస్ వండర్ఫుల్ ఇంప్రెషన్. క్రీస్తు ఎంత అద్భుతమైన పురుషుడు, మనల్ని ఆరాధించుటకు అలంకరించిన గొప్ప వ్యక్తి. అలాగూ ఆయన నామ నిమిత్తమై జరుగునుగాక. ఆమేన్.